మన ఇయర్ ప్లాన్ ఒకసారి చెప్పేసుకుందాం, అప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఒకటోది ఏంటి? ఫస్ట్ది యాంటీ డైల్యూవియన్ పీరియడ్, అంటే జలప్రళయంకు ముందటి కాలం. ఓకే, ఇది ఆదికాండం 1 నుంచి 8 అధ్యాయాలు. రెండవది పోస్ట్ డైల్యూవియన్ పీరియడ్, అంటే జలప్రళయం తరువాతి కాలం. ఓకే, ఇది ఆదికాండం 9 నుంచి 11 అధ్యాయాలు. మూడవది పీరియడ్ ఆఫ్ ప్యాట్రియార్క్స్, అంటే పితరుల కాలం. పితరులు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఇది ఎంత? ఆదికాండం 12 నుంచి 50 అధ్యాయాలు. ఫోర్త్ చెప్పండి. పీరియడ్ ఆఫ్ బాండేజ్, అంటే ఐగుప్తు బానిసరకపు కాలము. కాబట్టి ఇది ఎన్ని సంవత్సరాలు? ఇది 400 ఇయర్స్. ఓకే, నిర్గమ 1 నుంచి 12 అధ్యాయాలు. ఓకే, చిన్నదే. ఓకే, ఇది మనకి ఎప్పుడు? మనం ఇది జూన్ టు సెప్టెంబర్ మనం కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి భాగాలు. 4 భాగాల్ని గ్రంథంలో మనం కవర్ చేసుకుంటాం. రైట్, తర్వాత 5. ఓకే, 5 పీరియడ్ ఆఫ్ బాండేజ్, పీరియడ్ ఆఫ్ వ్యాండరింగ్స్. ఓకే, అరణ్యంలో ప్రయాణ కాలం లేదా సంచార కాలం. అరణ్యంలో సంచార కాలం ఇది నిర్గమ 13 నుంచి 40 అధ్యాయాలు. నిర్గమ తర్వాత లేవి, సంఖ్యాకాండం, లేవికాండం, ద్వితీయోపదేశకాండం. కాబట్టి ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. జూన్ నుంచి మనం సెప్టెంబర్ లోపు ఈ 5 భాగాల్ని మనం ఆలోచన చేయాలి. రైట్, తర్వాత సెప్టెంబర్ నుంచి అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఓకే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఈ 4 నెలలు ఏమి నేర్చుకోవాలా? 6వ కాలం ఏంటిది? పీరియడ్ ఆఫ్ కాన్క్వెస్ట్, పీసీ అని రాసేస్తుంది. కనాను అంటే బ్రాకెట్లో పెట్టుకోండి, ఆక్రమణ కాలం. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? యెహోషువ గ్రంథం అంతా. యెహోషువ గ్రంథం అంతా కూడా
దీని గురించి ఉంటుంది. ఓకే, 7వది పీరియడ్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల కాలం. కాబట్టి ఇది ఎక్కడ ఉంది మనకి? న్యాయాధిపతులు, రూతు, సమయాలు 1 నుంచి మొదటి సమయాలు 1 నుంచి 7 అధ్యాయుల వరకు పీరియడ్ ఆఫ్ జడ్జెస్ కింద మనం చెప్పుకోవచ్చు. అదేమిటో అది యునైటెడ్ కింగ్డమ్, ఐక్యరాజ్య కాలము. ఐక్యరాజ్య కాలము. ఓకే, ఐక్యరాజ్య కాలములో కాబట్టి ఎవరెవరు ఉన్నారు? 3 రాజులు, సౌలు, దావీదు, సొలొమోను. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పుస్తకాలు అంటే మొదటి సమయాలు 8 నుంచి 31 అధ్యాయాలు, 2వ సమయాలు గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 1 నుంచి 11, తర్వాత 2వ దినవృత్తాంతాలు, 10 నుంచి 28, 2వ దినవృత్తాంతాలు మొత్తం గ్రంథం అంతా. 1 నుంచి ఒకసారి 2వ దినవృత్తాంతాలు, సారీ ఇక్కడ మనం మర్చిపోయాం. పితరుల యుగంలో యోబు గ్రంథం కూడా కలపాలి, మర్చిపోయాం. ఓకే, 2వ దినవృత్తాంతాలు 1 నుంచి 9 అధ్యాయులు. ఇంకా ఏమంటే మన కీర్తనలు ఈ కాలంలోనే రాయబడినాయి. కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు, పరమగీతాలు. ఈ పుస్తకాలన్నీ కూడా ఈ కాలంలో రాయబడ్డాయి. ఎందుకు ఇవి రాయబడ్డాయి మీకు తెలుసు కదా. ఎందుకంటే కీర్తనలు ఎవరు రాశారు? చాలా ఎక్కువ భాగం కీర్తనలు ఎవరు రాశారు? దావీదు గారు రాశారు. సామెతలు ఎవరు రాశారు? సొలొమోను గారు రాశారు. ప్రసంగి ఎవరు రాశారు? సొలొమోను. పరమగీతాలు ఎవరు రాశారు? సొలొమోను. కాబట్టి వీళ్ళ కాలంలోనే ఇవన్నీ కూడా రాయబడినాయి. సో వీళ్ళు ముగ్గురు గురించినటువంటి చరిత్ర అంతా కూడా మనకి సమయంలో 8 నుంచి 31, 2వ సమయాల గ్రంథం 1 రోజులు 1 నుంచి 11, దినవృత్తాంతాలు 10 నుంచి 29, 2వ తర్వాత 1 నుంచి 9 అధ్యాయాల్లో మనకి కనబడతాం. ఓకే, 9వది డివైడెడ్ కింగ్డమ్ అంటే విభాగింపబడిన రాజ్యం. విభాగింపబడిన రాజ్య కాలము. ఓకే, ఇప్పుడు విభాగింపబడిన రాజ్యకాలం అంటే వాళ్ళు రాజులుగా విడిపోయినారు. అంటే 2 భాగాలుగా విడిపోయినారు. ఏం భాగం అది? ఒకటి ఉత్తర రాజ్యము, 2వది దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యం ఎవరు చెప్పాలి? ఉత్తర రాజ్యము అంటే సదరన్ కింగ్డము, నార్థరన్ కింగ్డమ్. నార్థరన్ కింగ్డమ్ వచ్చేసి ఇస్రాయేల్ రాజ్యం అండి. ఉత్తర రాజ్యమేమో యోధా, దక్షిణ రాజ్యమేమో ఇస్రాయేల్. యోధా 2 గోత్రాలు, ఇస్రాయేల్ 10 గోత్రాలు. ఇలా విడిపోయినారు. 2 భాగాలు, 2 రాజ్యాలు విడిపోయినారు అన్నమాట. కాబట్టి ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం. తర్వాత 10వది
ఓకే ఓకే. నార్త్, సౌత్ ఇండియా. యోధ ఉత్తర అంటే సౌతే కదా, దక్షిణ అంటే నార్త్. దక్షిణ అంటే సౌతా? సారీ, నాకు ఇంగ్లీష్ ప్రాబ్లం. ఇంగ్లీష్లో తెలుగు తర్జుమా అంటే నాకు ఇంగ్లీష్లో అయితే రాసేద్దాం, కొన్ని ఇంగ్లీష్ రాసేద్దాం, నాకు కన్ఫ్యూజన్ పోతుంది. ఇది సదరన్ కింగ్డమ్ అంటాం, అంటే యోధా. నార్దరన్ కింగ్డమ్ వచ్చేసి ఇస్రాయేల్. దక్షిణ రాజ్యం వచ్చి ఇస్రాయేల్ 10 గోత్రాలు. సదరన్ యోధా వచ్చి 2 గోత్రాలు. ఓకే, ఇలా విడిపోయినారు వాళ్ళు. ఎవరు? ఇస్రాయేల్. రైట్. తర్వాత కాలం ఏంటి? పీరియడ్ ఆఫ్ ఎక్సైల్, అంటే చెరకాలం లేదా చెరకు కొనుక్కోబడిన కాలము. ఇక్కడ మొట్టమొదటి నార్దర్న్ కింగ్డమ్ అష్షూరీలు పట్టుకుపోయినారు. అష్షూరీలు ఏం చేశారంటే, అష్షూరీలు చెరలోనికి పోయారు వీళ్ళు. ఆ తర్వాత మెల్లమెల్లగా నెమ్మదిగా కొంచెం కాలానికి వీళ్ళు కూడా యోధా గోత్రాలు, ఈ 2 కూడా అష్షూరియన్ క్యాపిటివిటీలోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఆ తర్వాత ఇవన్నీ ఇక్కడ బబులోన్ క్యాపిటివిటీలోకి వెళ్ళిపోయినాయి. ఓకే, అప్పటి తర్వాత చెరలోని చాలా కాలం వీళ్ళు ఉన్నారు. సారీ, ఇప్పుడు విభాగం పడిన రాజ్య కాలం పుస్తకాలు చెప్పుకోవాలి కదా మనం. పుస్తకాలు ఏంటి? ఇప్పుడు సమయాలు కూడా చెప్పుకో. రెండో సమయాలు, రాజుల గ్రంథం 1వ రాజులు 12 నుంచి 22 అధ్యాయాలు. 2వ రాజులు మొత్తం గ్రంథం అంతా. అలాగే 2వ దినవృత్తాంతాలు 10 నుంచి 36 అధ్యాయాలు. తర్వాత విభాగం పడిన రాజ్యంలో ప్రవక్తలు అందరూ వస్తారు. ప్రవక్తలు ఎవరు? ఇది చదివిద్దాం. 9 మంది ప్రవక్తలు ఎవరు అంటే, ప్రవక్తల పుస్తకాలన్నీ కూడా ఇందులోకి వస్తాయి. యెషయా, ఇర్మియా, విలాప వాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు రాడు. దానియేలు ఎక్కడ వస్తాడు? విభాగం పడిన రాజ్యంలో రాడు. యెహెజ్కేలు, దానియేలు చెరకు కొనుక్కోబడి. యెషయా, ఇర్మియా, విలాప వాక్యాలు, హోషియా, జఫన్యా, హగ్గై, విభాగం పడిన రాజకీయాల్లో ఏ పుస్తకాలు వస్తాయండి? మనం మర్చిపోయాం, చూసారా? 9 మంది ప్రవక్తలు వస్తారు. హోషియా, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జఫన్యా, హగ్గై, మలాకీలు ఎప్పుడు? లాస్ట్లో వస్తారు. హోషియా నుంచి ఎంతవరకు? హోషియా, యోవేలు, ఆమోస్, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జఫన్యా వరకు. హోషియా నుంచి జఫన్యా వరకు అంతేనా? యెషయా, ఇర్మియా, విలాప వాక్యాలు అంతే. హోషియా నుంచి జఫన్యా వరకు చిన్న ప్రవక్తల పుస్తకాలన్నీ కూడా ఇంతవరకు వస్తాయి. తర్వాత పీరియడ్ ఆఫ్ రిటర్న్ అండ్, 1 వ 2 వ 3 వ 4 వ 5 వ 6 వ 7 వ 8 వ 9 వ 10 వ 11 వ 12 వ 13 వ 14 వ 15 వ 16 వ 17 వ 18 వ 19 వ 20 వ 21 వ 22 వ 23 వ 24 వ 25 వ 26 వ 27 వ 28 వ 29 వ 30 వ 31 వ 32 వ 33 వ 34 వ 35 వ 36 వ 37 వ 38 వ 39 వ 40 వ 41 వ 42 వ 43 వ 44 వ 45 వ 46 వ 47 వ 48 వ 49 వ 50 వ 51 వ 52 వ 53 వ 54 వ 55 వ 56 వ 57 వ 58 వ 59 వ 60 వ 61 వ 62 వ 63 వ 64 వ 65 వ 66 వ 67 వ 68 వ 69 వ 70 వ 71 వ 72 వ 73 వ 74 వ 75 వ 76 వ
పీరియడ్ ఆఫ్ ఎక్సైల్. చెరకాలము అంటే చెరకు కొనుక్కోబడిన కాలము. కాబట్టి ఇదే పుస్తకాలు వస్తాయి. హెచ్కేలు, దానియేలు, తర్వాత ఇంకేమొస్తాయి, చెరలో ఉన్న కాలంలో. అంతేనా? కీర్తనలు 137. ఓకే. కాబట్టి ఈ పుస్తకాలని మనం అక్టోబర్ టు జనవరి పుస్తకాలలో మనం కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి టు మే పదకొండవది పీరియడ్ ఆఫ్ రిటర్న్ అండ్ రెస్టోర్. శర నుండి పునరుద్ధరణ కాలం. ఓకే, చరణ్ పునరుద్ధరణ కాలం. ఏంటంటే ఇక్కడ పుస్తకాలు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. చిన్న ప్రవక్తల్లో మిగిలిపోయిన ముగ్గురు ఉంటారు, హగ్గయి, జకరియా, మలాకి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పీరియడ్ ఆఫ్ సైలెన్స్, నిశ్శబ్ద కాలం. ఎన్ని సంవత్సరాలు ఇది? 400 years. అంటే దేవుడు ఏమి మాట్లాడలే. ఇక్కడ మనకి పుస్తకాలు ఎట్లేవు. 13 అంటే కొన్ని సంఘటనలు ఉన్నాయి, అది మనం చదివి చెప్పుకోవచ్చు. లైఫ్ ఆఫ్ క్రైస్ట్, యోహాను గారి రాకతో యేసుక్రీస్తు ప్రభు వారి జీవిత చరిత్ర అనేది మనకు మొదలవుతుంది. అంటే క్రీస్తు జీవిత కాలం. ఏంటి పుస్తకాలు? మత్తయి, మార్కు, లూకా, యోహాను పుస్తకాలు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత అంటే ఆయన జీవితాన్ని గురించి తెలియజేసే పుస్తకాలు. తర్వాత చర్చ్ ఏజ్. చర్చ్ ఏజ్ అంటే సంఘ కాలము. కాబట్టి ఇది ఎక్కడి నుంచి మనకు మొదలవుతుంది? అపోస్తలుల కార్యము. 15 వచ్చి పత్రికలు, అదే సంఘకాలము, అదే పత్రికలు. ఓకే, లెటర్స్, పత్రికలు. రోమా నుంచి ప్రకటన వరకు. మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. రైట్, ఇప్పుడు మనం కొద్ది నిమిషాలు మనం భాగంలోనికి వెళ్ళిపోదాం. కాబట్టి బైబిల్ స్టోరీలోనికి మనం వెళ్ళిపోదాం.
ఇక్కడ మొట్టమొదటి అసలు బైబిల్ స్టోరీ అంతా దేనికోసం అనేది ఎవరైనా చెప్పగలుగుతారా? బైబిల్ అంతటికి ఓ పేరు పెట్టుకోవాలంటే ఏం పేరు పెట్టుకోవచ్చు మనం? ఓ తెచ్చాడమ్మా, వెరీ గుడ్. చూడలే నేను, అంటే నువ్వు తేలేదని నేను బోర్డు మీద వేసుకున్నాను. నువ్వు తెచ్చావంటే అక్కడ పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేసేది. రైట్, ఓకే. ఎనీవేస్ ఏదో ఒకసారి పెట్టేద్దాం, తేలతో ఒకసారి చూపించేద్దాం. నువ్వు అలాగే వేసావా, డివైడ్ చేసేసావా? ఓకే ఓకే, రైట్. ఇలా 3 డివైడ్ చేసేసావు అనమాట. రైట్, ఓకే. ఇది బాగానే ఉంది. ఓకే, ఇది మన స్టడీస్ మనం చేసేటువంటి విధానం. రైట్, కాబట్టి జూన్ టు సెప్టెంబర్ యాంటీ డైల్యూవియన్ పీరియడ్, ఏడిపి. ఓకే, జలప్రళయం ముందటి కాలం. ఓకే, మొదటి కాలం ముందటి కాలం. ఓకే, తర్వాత జలప్రళయం తర్వాతి కాలం. పీడిపి అంటే పోస్ట్ డెలివరీ పీరియడ్. ఓకే, పితరుల కాలం, పీరియడ్ ఆఫ్ ప్యాట్రియాట్స్, ఆదికాండం 12 నుంచి 50 అధ్యాయాలు. పీబీ పీరియడ్ ఆఫ్ బాండేజ్, ఐగుప్తు బానిసరికపు కాలం 400 సంవత్సరాలు, నిర్గమకాండం 1 నుంచి 12 అధ్యాయాలు. పీరియడ్ ఆఫ్ వ్యాండరింగ్, అరణ్యంలో ప్రయాణం 40 సంవత్సరాలు, నిర్గమ 13 నుంచి 40, లేవీ సంఖ్య, ద్వితీయోపదేశకాండాలు. ఓకే, బాగుంది. ఇక్కడ చేశారు కాబట్టి బాగుంది. తర్వాత అక్టోబర్ టు జనవరి పీరియడ్ ఆఫ్ కాన్క్వెస్ట్, ఆక్రమణ కాలం, యెహోషువ గ్రంథం. ఓకే, పీరియడ్ ఆఫ్ జడ్జెస్, పీజే పీరియడ్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల కాలం, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయంలో 1 నుంచి 7. ఇక్కడ సమయాలు కూడా మనం కలిపాము, ఎందుకంటే న్యాయాధిపతుల కాలంలో రూతు కూడా స్టోరీ జరుగుంటుంది అనేది ఒక అంచనా. తర్వాత సమయాలు గ్రంథాన్ని ఎందుకు కలిపామంటే సమయాలు కూడా ఒక ప్రవక్త కిందే, న్యాయాధిపతుల కింద మనం చూస్తాం. రైట్, తర్వాత ఈకే యునైటెడ్ కింగ్డమ్, ఐక్యరాజ్య కాలం, సమయాలు 8 నుంచి 31, 2 సమయాలు, మొదటి రాజులు 1 నుంచి 11, 1వ దినవృత్తాంతాలు 10 నుంచి 29, 2వ దినవృత్తాంతాలు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. ఓకే, డీకే డివైడెడ్ కింగ్డమ్, విభాగం పడిన కాలం, విభాగం పడిన రాజ్యకాలం. విభాగం పడిన రాజ్యకాలం అంటే విభాగం పడిన రాజ్యకాలం అంటే బాగుంటుంది. రైట్, సరిపోద్ది. విభాగం పడిన కాలం అనుకుండా విభాగింపబడిన రాజ్యకాలం అంటే సరిపోద్ది. యెషయా, ఇర్మియా, విలాపాక్యాలు, హోషేయ, హోర్ముస, ఓబద్యా, యోనా, జఫన్యా వరకు. యోనా నుంచి మధ్యలో కొన్ని పుస్తకాలు ఉండిపోయాయి. యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మేకా, నహుము, హబక్కకు, జఫన్యా. యోనా, మేకా, నహుము ఉండిపోయి, యోనా, మేకా, నహుము, హబక్కకు 3 పుస్తకాలు ఇక్కడ మధ్యలో రాసి సరిపోయింది. ఓకే, 1వ దినవృత్తాంతాలు 12 నుంచి 22, 2వ రాజులు 2వ దినవృత్తాంతాలు 1 నుంచి 10 నుంచి 36 ఇచ్చారు. రైట్, ఇక్కడ కొంచెం ఇక్కడ పుస్తకాలు కొంచెం కలిపితే సరిపోద్ది. తర్వాత 10వది చెరకు కొనుక్కోబడిన పీరియడ్ ఆఫ్ ఎక్సైల్, చెరకు కొనుక్కోబడిన కాలం 70 సంవత్సరాలు. ఏహెచ్కేలు, దానియేలు, కీర్తన. రైట్, ఈ కాలాలు మనకు జ్ఞాపకం ఉండాలి. పీరియడ్ ఆఫ్ బాండేజ్ అంతా ఐగుప్తు బానిసర కాలం 400 సంవత్సరాలు, అరణ్యంలో ప్రయాణ కాలం 40 years. ఓకే, తర్వాత చెరకు కొనుక్కోబడిన కాలం, పీరియడ్ ఆఫ్ ఎక్సైల్ 70 years. ఇది కొంచెం మనం జ్ఞాపకం పెట్టుకోవచ్చు. తర్వాత 3వ భాగంలో మనం నేర్చుకుంటాం అంటే పునరుద్ధరణ కాలం, పీరియడ్ ఆఫ్ రిటర్న్ అండ్ రెస్టరేషన్. అందులో పునరుద్ధరణ కాలంలో ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, హగ్గీ, జకర్యా, మలాకి. తర్వాత పీరియడ్ ఆఫ్ సైలెన్స్, నిశ్శబ్ద కాలం 400 సంవత్సరాలు. తర్వాత క్రీస్తు జీవితం, మత్తయి 13, మత్తయి, మార్కు, లూకా, యోహాను. 14వది సంఘకాలం, అపోస్తల కార్యములు. 15 పత్రికలు, రోమా నుంచి ప్రకటన. రైట్, కాబట్టి లైఫ్ ఆఫ్ క్రైస్ట్. రైట్, సరిపోతుంది. కాబట్టి ఇది మనం ఎక్కడెక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కడెక్కడ పెట్టామా, తర్వాత ఎక్కడ తగిలిస్తే బాగుంటుంది చూడండి, చూసి పెడదాం. ఆల్ రైట్, ఇది ఇక్కడ పెడదాం, కనబడుతుంది కాబట్టి. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా, చక్కగా చేశారు. నైస్.
ప్రిపరేషన్, నైస్ వర్క్. అయితే ఇప్పుడు మనం బైబిల్ వృత్తాంతాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, బైబిల్ మనం డిబేట్ చేసుకున్నాం, బైబిల్ని ఆ విధంగా మనం నేర్చుకుంటాం. ఇంతకీ బైబిల్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే మనం ఏ విధంగా దాన్ని మనం ఒక మాటతో మనం చెప్పుకోవాలనుకుంటే దానికి ఏం పేరు పెట్టచ్చు బైబిల్కి? కరెక్ట్గా చెప్పాలని ఏం లేదు, మీరు చెప్పగలని చెప్పండి. బైబిల్కి ఏ పేరు పెడితే బాగుంటుంది అంటే, బైబిల్కి ఏ పేరు పెట్టాలనుకుంటే అంటే దాని వృత్తాంతం, దాని సమాచారం అంతటిని బట్టి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, బైబిల్ సమాచారం అంతటిని బట్టి, దానిలో ఉన్న సంగతులన్నింటిని బట్టి మనం దానికి పేరు పెట్టాల్సి వస్తే ఫలానా విషయం గురించి అది చెప్తుంది కాబట్టి ఈ మాట అయితే సరిపోతుంది. దానికి అనడానికి ఏదైతే బాగుంటుందో చెప్పండి. చెప్పండి, పర్లేదు, తప్పైనా పర్లేదు, తప్పలేదు, కరెక్ట్గా చెప్పాలని ఏం లేదు. రైట్. చెప్పండి. చెప్పు నాన్న, కరెక్టే చెప్పు. రక్షణార్థమైన గ్రంథం దగ్గరికి వచ్చావు. పరిశుద్ధ గ్రంథం, ఓకే, దానికి ఉన్న పేరే. అంటే దాని సందేశం చెప్పాలంటే, దాన్ని వివరించాలంటే ఎలా దాన్ని మనం వివరించుకోవచ్చు అంటాను. ఓకే, బైబిల్ అంతటి గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ఒక ఫైన్ థ్రెడ్ బైబిల్ అంతట్లో కల్లా చాలా చాలా కథలు, చరిత్రలు, ఆది నుంచి భూమి పుట్టినప్పటి నుంచి అన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. చాలా కథలు ఉన్నాయి, చాలా వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు ఇందులో ఇమిడి ఉన్నాయి. కానీ దీన్ని అంతరార్థం ఏంటంటే ఒకే ఒక ఫైన్ థ్రెడ్, ఇట్ గోస్ త్రూ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ బుక్. అదేంటంటే ద స్టోరీ ఆఫ్ రిడెంప్షన్. అంటే మానవ విమోచన పథకం అని చెప్పుకోవచ్చు. అంటే దేవుడు మనిషిని విడిపించడానికి, విడుదల చేయటానికి దేవుడు చేసినటువంటి ఒక స్కీమ్, ఒక పథకం. అదనమాట దేవుని పథకం, మనిషిని విడుదల చేయడానికి దేవుడు చేసినటువంటి పథకం అనేటువంటి ఆ స్టోరీ. ఇదంతా కూడా బైబిల్ మొదటి నుంచి కూడా చివరి వరకు నడుస్తుంది. అందువలన బైబిల్లో ఇతివృత్తంగా ఏం జరిగింది అని మనం చెప్పుకోవాల్సి వస్తే, బైబిల్ యొక్క సందేశం అంతటి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, బైబిల్లో చాలా పుస్తకాలు ఉన్నాయి, 66 పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి 66 పుస్తకాలు ఎంతటి కాలంలో రాయబడ్డాయి? 1600 సంవత్సరాల కాల వ్యవధిలో రాయబడ్డాయి. 1600 ఇయర్స్. ఎంతమంది రాశారు? మోర్ దెన్ 40 మందికి పైగా 40 మంది వ్యక్తులు రాశారు. రకరకాల కాలాలకు చెందినటువంటి వాళ్ళు, రకరకాల వృత్తులకు చెందినటువంటి వాళ్ళు, రకరకాల ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు. కాబట్టి ఇలాగ 1600 సంవత్సరాల కాల వ్యవధిలో ఏమండి రాశారు వాళ్ళు. 40 మంది రాశారు. కాబట్టి ఏ భాషల్లో రాయబడిందని చెప్పుకున్నాం మనం? ప్రాథమికమైన భాష హిబ్రూ, అరామిక్ భాషలు, అలాగే గ్రీక్ భాష. కాబట్టి క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితమే మొత్తం హెబ్రీ, అరామిక్లో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథం అంతా కూడా గ్రీక్ భాషలోకి మార్చబడింది. కాబట్టి దాన్ని సెప్టోజెంట్ అంటారు అన్నమాట. సెప్టా అంటే 70 మెంబర్స్ కూర్చొని దాన్ని ఏం చేశారు? హెబ్రూ నుంచి గ్రీక్లో తర్జుమా చేశారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు చదివేటప్పుడు ఏ భాషలో చదివారు బైబిల్? ఆయన చదువుకునేటప్పుడు బైబిల్ ఉంది ఏ భాషలో ఉంది?
గ్రీక్ భాషలో ఉంది, సెప్టోజెంట్ ఉందన్నమాట. సెప్టోజెంట్ అనేది అంటే యేసుప్రభు ముందటి కాలంలో గ్రీక్ భాషలోకి మార్చారు కదా, తర్జుమా చేశారు, దాన్నే ఆయన ఉపయోగించారు. అందువలన ఈ విధంగా మనం ఇన్ని పుస్తకాలు, వేరువేరు కాలాలు, వేరువేరు రచయితలు, రకరకాల వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు ఇందులో ఇమిడి ఉన్నప్పటికీ కూడా వీటన్నిటి గుండా ఒకే ఒక ఏమంటే కథ, అంటే ఒకే ఒక విషయం ఈ కాలం అంతటి గుండా, లేకపోతే ఈ పుస్తకం అంతటి గుండా మనకి కనబడుతూ ఉంటుంది. అదేంటంటే మానవుడి కొరకు దేవుడు చేసినటువంటి సంకల్పం. మానవుడుని విడిపించడానికి దేవుడు చేసినటువంటి, విమోచించడానికి దేవుడు చేసినటువంటి ఒక స్కీమ్, పథకం అన్నమాట. ఓకేనండి. కాబట్టి దాన్ని ఎలాగని మనం చెప్పుకోవాల్సి వస్తే బైబిల్ అంతట్లో ఆదికాండంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 16 నుంచి 17 వచనాల్లో చదివేసండి గబగబాని. ఆదికాండం 2వ అధ్యాయం 16 నుంచి 17 వచనాల్లో ఆయన నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెట్ల తెలుగు నుంచి వృక్షఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినము నిశ్చయముగా చచ్చేదని నరునికి ఆజ్ఞాపించను. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి అలాగ దేవుడు చేసి చెప్పినటువంటి ఆ ఆజ్ఞని ఈయన ఏం చేశాడు, వీళ్ళు ఏం చేశారు, ఆజ్ఞని అతిక్రమించారు. కాబట్టి దేవునికి ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకంగా చేసేటువంటి ఆ పనిని చేశారనమాట వాళ్ళు. కాబట్టి అక్కడ మనం చూసినప్పుడు 6వ వచనంలో చూడండి, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది. 3వ అధ్యాయం 6వ వచనం, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతను కూడా తినను, అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడును. కాబట్టి ఏదైతే దేవుడు తినవద్దన్నాడో 3వ అధ్యాయం 6వ వచనంలో వాళ్ళు ఏం చేశారు, 2వ అధ్యాయం 16, 17 వచనాల్లో దేవుడు ఏదైతే వద్దన్నాడో మొట్టమొదటి మనుషులు, అంటే దేవుడు మొట్టమొదటి మనిషి ఎవరండి, భూమి మీద చూపబడిన మొట్టమొదటి మనిషి ఆదాం. కాబట్టి మొట్టమొదటి స్త్రీ ఎవరు, అవును అదే. కాబట్టి ఇప్పుడు కూడా 2 రకాలైన జాతులైన ఉన్నాయి. ఏంటి ఇప్పుడు కూడా ఉన్నది ఏంటి, పురుషుడు స్త్రీ. కాబట్టి గ్రంథంలో దేవుడు ఎలాగైతే సృజించాడో ఆదిలో, అలాగే ఇప్పుడు కూడా కొనసాగుతూ వస్తుంది, అంతేనా. కాబట్టి ఇక్కడ దేవుడు చేసినటువంటి ఆ మనుషులు ఏం చేశారంటే, మొట్టమొదటి వాళ్ళు చేసినటువంటి పని ఏంటి అంటే, వాళ్ళు దేవుడు ఏదైతే వద్దన్నారో ఏం చేశారు, దాన్ని వీళ్ళు ఏం చేశారు, చేసేసారు. దాన్నే బైబిల్ గ్రంథం ఏమందంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 'పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని అతిక్రమించటం అమ్మా. కాబట్టి దేవుడు హద్దును ఏర్పాటు చేసినప్పుడు హద్దులు అనేటువంటివి దేవుడు ఒక ఉద్దేశం ఉంది. దేవుడు దాన్ని మేలు కొరకు దేవుడు హద్దులు ఏర్పాటు చేస్తాడు. కానీ ఆ హద్దుల్ని దాటేస్తే ఏమవుతుంది, ప్రమాదంలో పడతాం, అంతే కదా. కాబట్టి హద్దును దాటావంటే ప్రమాదంలో పడ్డావు. దేవుడు ఏదైతే వద్దన్నాడో, ఇది మీరు తినకూడదు అన్నాడు, అక్కడతో ఆగిపోవాలి మనిషి. కానీ ఏం చేశాడు మనిషి, దాన్ని అతిక్రమించేసి తినేసాడు. కాబట్టి అదేమంటుంది గ్రంథం ఏం చెప్తుందంటే, పాపం అంటే ఏంటి,
ఆజ్ఞ అతిక్రమించడం పాపం. కాబట్టి అయితే ఆదాం ఒక్కడే పాపం చేశాడు కదండి, ఆదాం ఒక్కడిగా శిక్షిస్తే సరిపోద్ది కదా అనుకోవచ్చు కదా, అంతే కదా. ఆదాం ఒక్కడే కదా పాపం చేశాడు, ఆదాం ద్వారా పాపం వచ్చేసింది కదా భూమి మీదకి, కాబట్టి ఆదాం ఒక్కడనే శిక్షిస్తే సరిపోద్ది కదా అనొచ్చు. కానీ జరిగింది ఏంటంటే రోమపత్రిక 5వ అధ్యాయము 12 నుంచి చదువుదాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును ప్రవేశించింది. ఫస్ట్ ఎంటర్ అయింది సిన్ అనేది. ఎవరి ద్వారా ఎంటర్ అయింది? ఆదాము అవ్వల ద్వారా ఎంటర్ అయింది, ప్రవేశించింది. అలాగుననే అవునా, మనుషులందరూ ఆదాము ఒక్కడే పాపం చేయలేదా? ఆదాము అవ్వలు మాత్రమే పాపం చేయలేదా? ఆదాము అవ్వలు ఒక్కలే కదా పాపం చేశారు? చెప్పాలి ప్రశ్న. ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైను. కాబట్టి ఇక్కడ మనుషులందరూ పాపం చేసినందున, ఆదాము అవ్వలు ఒకలే పాపం చేశారా? భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి పాపం చేస్తున్నాడా? ప్రశ్న. ఆదాము అవ్వలు మాత్రమే పాపం చేశారా? మనుషులందరూ పాపం చేస్తున్నారా? పాపం చేశారా? ప్రశ్న. మళ్ళీ అడుగుతాను ప్రశ్న. ఆదాము అవ్వలు మాత్రమే పాపం చేశారా? మనుషులందరూ పాపం చేశారా? అంటే భూమి మీదకి వస్తున్న ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నాడు? అవునా? అంటే ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క పాపం అంటే ఏం చేశాడు? దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తున్నాడు. దేవుడు వేసినటువంటి హద్దుల్ని ఏం చేస్తున్నాడు? చెరిపేసి దాటిపోతున్నాడు. ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన స్థలం ఉంది, కాబట్టి మన ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కడ కట్టుకోవాలా? మన స్థలంలోనే కట్టుకోవాలా. పక్కింటి వాళ్ళ స్థలంలో కట్టేస్తారంటే అదేటవుతుంది? అదేమవుతుంది? లాభమా కీడా? అందువలన హద్దులు ఉన్నాయి, సరిహద్దులు అంటాం. కాబట్టి ఆ హద్దులోనే మనం ఏం చేయాలా? ఒకళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఆ హద్దులోనే కట్టుకోవాలా. మనం ఉండాలన్నా ఆ హద్దులోనే ఉండాలి, అంతే కదా. కాబట్టి దాటామంటే అది మనకి హానికరం, లేకపోతే ఇబ్బందిగా, లేకపోతే గొడవలకో తగాదాలకో ఏదో ఒక దారితీస్తుంది కదా, పొట్లాటకో దారితీస్తుంది కదా. అలాగే దేవుడు వేసినటువంటి, మనిషికి వేసినటువంటి హద్దు ఏదైతే ఉందో, దేవుడు చెప్పాడు ఇది చెయ్యొద్దు, ఇది చేయకూడదు, ఇది చెయ్యొద్దు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? తన సొంత లాభం కోసం, తన దురాశ కోసం, తను ఏదైతే చేయకూడదని తెలిసినప్పటికీ ఏం చేస్తున్నాడు? దాన్ని జరిగిస్తున్నాడు. కాబట్టి ఇది ఒక్క మనిషి ప్రాబ్లం కాదు, ఒక్క ఆదాము అవ్వల ప్రాబ్లం కాదు. ఇది ఎవరి ప్రాబ్లము? ఎవరి సమస్య? మనుషులందరి సమస్య. ఇది ఆదాము అవ్వల సమస్య కాదు. ఇది ఎవరి సమస్య?
మన సమస్య, నా సమస్య, నీ సమస్య. అందువల్ల భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా దేవుడు పెట్టినటువంటి దాన్ని అతిక్రమిస్తూనే ఉన్నాడు. దేవుడు పుట్టించేటప్పుడేమో యథార్థవంతులుగా పుట్టించాడు. ప్రసంగి గ్రంథం 7:12 అంటాడు, దేవుడు నరుని యథార్థవంతులుగా పుట్టించను. కానీ మనుషులు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఏమయ్యారు? తంత్రములు కల్పించుకున్నారు. కాబట్టి ఎవరి దారికి వాళ్ళు తొలగిపోయినారు, దేవుణ్ణి విడిచిపెట్టేసి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు దారికి వాళ్ళు వెళ్ళిపోయినారు. అదండి. అందువలన తనకి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేయటం మూలంగా, కాబట్టి తనకేది కోరుకుంటే తనకేది ఇష్టమో అది జరిగించేటువంటి క్రమంలో ఏం చేస్తున్నాడు మనిషి? తన ఇష్టాలు నెరవేర్చుకునే క్రమంలో, తను అనుకున్న నెరవేర్చుకునే క్రమంలో ఏం చేస్తున్నాడు మనిషి? దేవుడు ఏర్పాటు చేసిన హద్దులను ఏం చేస్తున్నాడు? దాటేస్తున్నాడు. అదే కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే మనుషులందరూ పాపం చేసినందున. కాబట్టి పాపం ఎవరు చేశారు? పాపం అనే సమస్య ఆదాము అవ్వలకు మాత్రమే కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఆదాము అవ్వ పాపం చేయకపోతే చాలా బాగుండండి, పాపం చేయకపోతే మరి నువ్వు చేస్తే బాగుంటుందా కదా. కాబట్టి ఎవరికైనా పాపమే. పాపం వల్ల ఏముంటుంది? శిక్ష ఉంటుంది. అదనమాట. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, నేను స్వతంత్రం ఉంది కదా, నేను మనిషిని కదా, నాకు స్వతంత్రం ఉంది కదా, నేను ఎవరికి బానిసను కాదు కదా అని రోడ్డు మీద బండి వేసుకుని ఏమండి కాబట్టి రైట్ సైడ్ పోయినావు అనుకో, రైట్ సైడ్లో వెళ్ళిపోతున్నావు అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? యాక్సిడెంట్ జరగచ్చు, లేదా ఇంకేం జరగచ్చు? పోలీసుడు పట్టుకుంటాడు. అంతేనా? నాకు స్వేచ్ఛ ఉంది కదా, నాకు స్వతంత్రం ఉంది కదా అని నలుగురు వెళ్ళారనుకోండి బైక్ మీద, అప్పుడేమవుతుంది? నలుగురు పోయారనుకో, నలుగురు కూర్చొని వెళ్తున్నారు అనుకో, అప్పుడేమవుతుంది? నా బండి కదా, కాబట్టి నా స్నేహితుడే కదా అని నలుగురిని ఎక్కించుకున్నావు అనుకో, అప్పుడేమవుతుంది? నీకు స్వేచ్ఛ ఉంది, నీకు స్వతంత్రం ఉంది. కానీ స్వేచ్ఛ స్వతంత్రంతో పాటు ఏమున్నాయి? హద్దులు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. కాబట్టి రూల్స్ దేనికోసం? హద్దులు దేనికోసం? నీ మంచి కోసమే, నీ మేలు కోసమే, నీ బాగు కోసమే, ప్రమాదం జరగకుండా ఉండడం కోసమే కదా రూల్స్. ట్రాఫిక్ రూల్స్ దేనికోసం చెప్పండి? మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ట్రాఫిక్ పోలీస్ డబ్బులు వస్తాయా? ట్రాఫిక్ రూల్స్ దేనికోసం చెప్పండి? మన క్షేమం కోసం, మన మేలు కోసమే కదా. అందువలన సృష్టికర్త అయినటువంటి దేవుడు, మనల్ని సృష్టించినటువంటి దేవుడు మన మేలు కోసం ఏం చేశాడు? ఆయన కొన్ని హద్దులు పెట్టాడు, కొన్ని విధానాలు పెట్టాడు దేవుడు. దానికి మనం విధేయత చూపడం వలన ఏం జరుగుతుంది? మనకి క్షేమం కలుగుతుంది, లాభం కలుగుతుంది, మేలు కలుగుతుంది. కానీ మనిషి ఏం చేస్తూ ఉన్నాడు? వాటిని ఏకదాటిగా అదేవిధంగా వాటిని ఉల్లంఘిస్తూనే ఉన్నాడు, వాటిని అతిక్రమిస్తూనే ఉన్నాడు. అందువలన మనిషికి ఏం జరుగుతుంది? పాపం అనేది సంక్రమించింది మనిషికి జీవితంలో. కానీ పాపం వల్ల ఏం వస్తుంది? ఖచ్చితంగా మనకేమొస్తుంది? శిక్ష వస్తుంది. అదే రోమపత్రిక 3వ అధ్యాయంలో 23వ వచనం చదవండి. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి. ఎంతమంది? ఆదాము అవ్వలు మాత్రమే పాపం చేశారా? చెప్పాలి. ఎవరు పాపం చేశారు?
ఆదామావులు మాత్రమేనా, మొట్టమొదటి మనిషి ఆదామావులు మాత్రమేనా అతిక్రమించారు, దేవుడు వద్దన్నది చేశారు? మనం కూడా చేసాము. భూమి మీద పుట్టినట్టు ప్రతి మనిషి చేస్తున్నాడా లేదా? అదే. కాబట్టి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అలాగే 3వ అధ్యాయం 11 వచనం కూడా చదవండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం ప్రకారంగా నడుచుకునేటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేడు. అదనమాట. అందువలన ఈ క్రమం ప్రకారం నడుచుకోకపోవడం వలన, పాపం చేయడం వలన, దేవుడు ఏర్పాటు చేసిన ఆజ్ఞల్ని అతిక్రమించడం మూలంగా ఏం జరుగుతోంది? పాపం వచ్చింది. పాపం ఏం చేస్తుందట? 3వ అధ్యాయం 26 6వ అధ్యాయం 23వ వచనం. అబ్బా చాలు. అయితే కాదు, అక్కడ విషయం ఏంటంటే పాపం వలన వచ్చే జీతము మరణము. అయితే ఇప్పుడు ఏంటి పరిస్థితి? పాపం చేసేస్తున్నాడు మనిషి, ప్రతి మనిషి పాపం చేస్తున్నాడు. కానీ దానికి ప్రతిఫలం ఉందా లేదా? దాని జీతం ఉందా లేదా? అందువలన పాపం అనేది చేయటం సులువే. దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు, మనకు స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి నీ ఇష్టపూర్వకంగా నీ కోరికలను బట్టి, లేకపోతే నువ్వు నీ యొక్క ఇష్టాలను బట్టి దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం తేలికే. కానీ దాన్ని పర్యవసానం, దాని ఫలితాలు అనిపించడం చాలా కష్టం. చాలా ఎక్కువ అన్నమాట. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే 100 రూపాయలు తీసుకుంటే ఓకే, కానీ 1,00,000 రూపాయలు కట్టమంటే కదా, జైల్లో వేస్తారంటే అంతే కదా. అందువల్ల మీకు తెలుసా, ఎవరైనా ఇదివరకు అయితే పర్వాలేదు, ఇప్పుడు యాక్సిడెంట్ కానీ చేశారనుకో ఏం చేస్తారు? మీకు లైసెన్స్ లేకుండా ఎవరైనా రోడ్డు మీద వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు? లైసెన్స్ లేకుండా ఎవరైనా బండి మీద వెళ్ళినప్పుడు గుద్దేసినా, లేకపోతే ఎవరైనా గుద్దేసి ఏదైనా అయినా కూడా యాక్సిడెంట్ అయినా ఏం చేస్తారు తెలుసా? జైల్లో వేస్తారు. ఇదివరకు జైల్లో వేసేవారు కాదు, ఇప్పుడు జైల్లో వేస్తారు. మీ లైసెన్సులు మిమ్మల్ని కాదు, మీ తల్లిదండ్రులు కూడా జైల్లో వేస్తారు. ఎందుకు మిమ్మల్ని జైల్లో వేస్తారు? ఎందుకు? మీరు తప్పు చేసినందుకు. మీ పేరెంట్స్ కూడా జైలు వేస్తారు. ఎందుకు? వాళ్ళు కూడా తప్పు చేశారు మీకు బండి ఇచ్చి, అందువల్ల వాళ్ళు కూడా జైలు వేస్తారు. కాబట్టి శిక్ష అనేది కఠినంగా ఉంటుందన్నమాట. అలాగే పాపం విషయంకి వచ్చేటప్పటికి పర్వాలేదు అనుకోవడానికి ఏం లేదు. భౌతికమైనటువంటి అంటే మన ఫిజికల్గా కూడా భౌతికంగా అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. రెండవది దేవుడు శిక్ష, దేవుడు ఉగ్రతకి, కోపానికి, శిక్షకి అది గురి చేస్తుంది పాపం అనేది. ఓకే, అదన్నమాట. అందువలన ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి తాగుతున్నాడు అనుకో, కాబట్టి ఏం జరుగుతుంది? తాగుడు అనేది తప్పే కదా. కాబట్టి తాగితే ఏం జరుగుతుంది? దానివల్ల అనర్థం వస్తుంది. ఏంటి అనర్థం? బాడీ పాడైపోతుంది, నీ శరీరం పాడైపోతుంది, నీ అవయవాలు పాడైపోతాయి. అలాగే దేవుడి శిక్ష కూడా ఉంది, దేవుడు విధించేటువంటి శిక్ష. దానికి మరింత భయంకరమైన కఠినమైనటువంటి శిక్ష. అది ఈ భూమి మీద కాకపోయినా ఎప్పుడది మనం మరణించిన తర్వాత దేవుడు విధించేటువంటి తీర్పు అనేటువంటిది ఉంది. ఎందుకంటే ఎబ్రిల్ రాసిన 9వ అధ్యాయం 27వ వచనంలో
ఏం రాయబడింది చూడండి, మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. 9:27 మనుషులందరూ ఒకసారి మృతి పొందవాలని నియమింపబడ్డది. కాబట్టి మనుషులందరూ మరణిస్తాం, ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మరణిస్తాం. కానీ మరణించిన వెంటనే మనం దేన్ని ఎదుర్కోవాలా? తీర్పుని ఎదుర్కోవాలి. తీర్పు లేకపోతే వెల్ అండ్ గుడ్, ప్రాబ్లం ఏం లేదు మనకి కదా, సమస్య ఏం లేదు. ఈ భూమి మీద అనర్థాలు అయితే అయినాయి, కష్టాలు అయితే అయినాయి, సమస్యలు అయితే అయినాయి, ఓకే అయిపోయింది, చచ్చిపోయాను, అక్కడితో అయిపోయిందిరా, ఇంకేం లేదురా అనుకుంటే పర్వాలేదు. కానీ ఏముంది, మనిషి ఒక కోడిలాగా, కుక్కలాగా, గొర్రెలాగా, మేకలాగా అవ్వదు, కుదరదు. కోడి ఉందనుకోండి, కోడికిను జంతువులకి మనకి తేడా అదే. ఏంటి తేడా? అవి ఏంటంటే అవి ఈ భూమి మీద మాత్రమే జీవిస్తాయి, తింటాయి, తిరుగుతాయి, ఏమంటే పిల్లలకి అంటాయి, చచ్చిపోతాయి, అయిపోయింది, అక్కడితో క్లోజ్. మనకు కూడా అలా అయితే ఓకే, కానీ మనిషికి అలా లేదు. ఎందుకంటే మనిషి ఎవరి పోలిక? దేవుడి పోలిక. దేవుడు తన స్వరూపంలో తన కోసం చేసుకున్నటువంటి వాడు మనిషి. 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం 28 మనం చూస్తాం. దేవుడు తన స్వరూపమందు 27-28 తన పోలిక చొప్పున నరుని నిర్మించెను. దేవుడు మనిషిని తన పోలికలో తన స్వరూపంలో దేవుడు నిర్మించాడు. అంటే తన పోలిక, దేవుడి పోలిక ఏంటి? ఆత్మ. దేవుడి పోలిక ఏంటి? యోహాను రాసిన సువార్త 4:24 ప్రకారంగా దేవుడు ఆత్మ గనుక అన్నాడు. కాబట్టి దేవుడి పోలిక ఏంటి? దేవుడి స్వరూపం ఏంటి? ఆత్మ. అందువలన దేవుడు ఆత్మని కలగజేసినప్పుడు, దేవుడు ఆత్మ కాబట్టి ఆయన పోలికలో మనం కూడా సృజించబడ్డాం. కాబట్టి మనం శరీరం కాదు, కేవలం మనం శరీరం మాత్రమే కాదు, దేవుడు ఆత్మకి ఏం చేశాడు? దేవుడు శరీరాన్ని జత చేశాడు. కాబట్టి ఏం చేశాడు? ఆత్మకి, దేవుని ఆత్మకి ఏం చేశాడు ఆయన ఆత్మలో మన ఆత్మకి ఏం చేశాడు? ఆయన శరీరాన్ని కలిపేశాడు. అందువలన మనం శరీరంతో ఈ భూమి మీద జీవిస్తాం. శరీరం వదిలిపెట్టిన తర్వాత దేవునితో జీవించాలి, ఆత్మలం కాబట్టి. అర్థమవుతుందా? ఇప్పుడు టీ పెట్టారు, మీ ఇంట్లో టీ పెట్టుకుంటారు కదా, టీ పెడతారా? టీ పెట్టినప్పుడు చూసారా మీరు? టీలో రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి డికాక్షను, 2 పాలు. అంతేనా? ఒకటి డికాషను, 2 పాలు కదా, అంతే కదా. రెండు కలిస్తే ఏమైపోయింది? టీ అయిపోయింది. ఇప్పుడు డికాషన్ అంటే ఏంటి? పాలు అంటావు పని, పాలు లేదు, డికాషన్ లేదు, ఇప్పుడు ఏంటి అయిపోయింది? టీ అయిపోయింది. అలాగే నరుడు అంటే ఎవరు? నరుడు అంటే ఎవరు? ఆత్మ, శరీరం. ఇప్పుడు శరీరం ఒక్కటే కాదు, ఆత్మ ఒక్కటే కాదు, రెండు కలిపితే నరుడు. అది అందువలన మనకి ఏమిటి లేదు, ఒక్క కోడిలాగా మేకలాగా మనకు లేదు. ఏముంది మనకేముంది? చచ్చిపోయిన తర్వాత అయిపోయింది అనుకోవడానికి ఏం లేదు. ఆ విషయంలో కోడి హ్యాపీ మనకన్నా. ఎందుకు? తిన్నంతకాలం తింటుంది, బతికినంతకాలం బతుకుతుంది, పేక కోసుకొని తినేస్తే అయిపోయింది. కానీ మనకు అలా కాదు. మనకేంటి? మరణిస్తాము, మరణించిన తర్వాత ఏముంది? మన ఏమల్లా తీర్పు ఉంది, లెక్క ఉంది. అదనమాట. అది మన సమస్య. అందువలన తీర్పులో మనం ఏమవుతాము? ఏం జరుగుతుంది? పాపమునకు శిక్ష ఎవరికి తీస్తారు? దేవుడికి తీస్తారు. భూమి మీద నీ పాపం వలన సమస్యలు ఎదుర్కొంటావు, అంతే కదా.
ఇప్పుడు దేవుడు వ్యభిచరించొద్దు అన్నాడు. వ్యభిచరించొద్దు అంటే ఆ 10 ఆజ్ఞలు మీకు తెలుసు కదా. నిర్గమాకాండం 20 అధ్యాయంలో, అలాగే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలు చెప్పాడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అలాగే నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, ఇవన్నీ కూడా ఉన్నాయి 10 ఆజ్ఞలు. ఓకే రైట్. అందులో ఒక ఆజ్ఞ ఉదాహరణకి తీసుకుందాం, వ్యభిచరించొద్దు. వ్యభిచరించొద్దు అనేది ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది? ఈ లోకంలో నీకు సమస్యలు తీసుకొస్తుంది. అంటే నీ సంబంధాలు పాడవుతాయి, అలాగే నీ ఏమవుతాయి, రిలేషన్స్ దెబ్బతింటాయి, ఫ్యామిలీ రిలేషన్స్. అంతేకాదు జబ్బులు వస్తాయి, ఇంకేమవుతుంది, ఇంకా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు మరణించిన తర్వాత ఏం చేయాలా, ఏం చేస్తాం, తీర్పుని ఎదుర్కోవాలి. దేవుడు ఉగ్రత అన్నిటికీ మించి, ఇవన్నిటికీ మించి పోన్లేరా బాబు ఏదో ఒకటి అయిపోతే పర్లేదులే అనుకున్నా, ఏదైనా పర్లేదులే అనుకున్నాం అనుకో. ఎందుకంటే చాలామంది ఇది ఇప్పుడు కొత్త ట్రెండ్లు వచ్చాయి పిల్లలు, మరి ఏ ట్రెండ్ నాకు తెలియదు కదా. ఎలాగ మ్యారేజ్ విషయంలో చాలా హ్యాపీ, చాలా సంతోషం, చాలా హ్యాపీ. ఇప్పుడు ఏంటంట, మ్యారేజ్ అయిపోతే డైవర్స్ని కూడా ఏం చేస్తుంటారు, ఫోటోలు చింపేసి డైవర్స్ని కూడా పండగ చేసుకుంటారు. దాన్ని కూడా ఏం చేసుకుంటున్నారు, సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కాబట్టి మ్యారేజ్ సెలబ్రేషన్ చేసుకున్నా ఓకే, మరి అందులో ఏ మంచి ఉందని విడిపోవడంలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. పిచ్చి అనమాట. ఎవరికి తోచింది వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకోవడం. అందువలన ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ భూమి మీద అనర్థాలు కొన్ని పర్లేదులే ఎలాగోలాగి ఎంజాయ్గా తీసుకుందాం అనుకున్నా కూడా ఏమవుతుంది, తీర్పులో ఏమైపోతాం, మరణించిన తర్వాత దేవుడి శిక్షని మనం తప్పించుకోలేం. అదనమాట మన ప్రాబ్లం. అందువలన మీకు అర్థమైంది కదా, పాపం అనేది ఎవరి ప్రాబ్లమా, ఆదామవ్వల ప్రాబ్లమా, మనందరి ప్రాబ్లమా? మనందరి పాపం అనేది ఆదామవ్వల ప్రాబ్లమా, మనందరి ప్రాబ్లమా? చెప్పట్లేదు. మనుషులందరి ప్రాబ్లమా, ఆదామవ్వల ప్రాబ్లం మాత్రమేనా? రైట్. ఇప్పుడు దానికి దేవుడు చేసినటువంటి గొప్ప ఏర్పాటు మనకు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అదేంటంటే యేసుక్రీస్తు ద్వారా నిత్యమైనటువంటి సంకల్పాన్ని, మనిషిని పాపంలోంచి విడుదల చేసి రక్షించేటువంటి సంకల్పాన్ని దేవుడు చేశాడు. అదే మనకి విమోచన సంకల్పం అంటాం. అదే మనకు బైబిల్ మొత్తం అంతట్లో కనబడుతుంది, అన్ని స్టోరీస్లో కూడా అదే కనబడుతుంది. ఓకే, కాబట్టి దేవుడు దీన్ని ఎట్లా చేశాడంటే, మనిషి పుట్టక ముందే ఏం చేశాడు, మనిషి ఇలా పాపంలో చిక్కుకుంటాడు, మనిషి ఇలాంటి సమస్యలో చిక్కుకుంటాడు అనే సంగతి ఆయన ముందుగా తెలిసినటువంటి వాడు. కాబట్టి దేవుడు భవిష్యత్ జ్ఞానం బట్టి దేవుడు ఏం చేశాడంటే, ముందుగానే దానికి పరిష్కారాన్ని, ఇంకా మనిషిని సృష్టించలేదు, మనిషి ఆ సమస్యలో పడలేదు, అలా పడక ముందే దేవుడు ఏం చేశాడు, పరిష్కారాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మొన్న సెల్ ఫోన్ కొన్నాం. సెల్ ఫోన్ కొనేటప్పుడు సెల్ ఫోన్ కొనాలనుకున్నాం, కానీ సెల్ ఫోన్ కొనాలంటే మా దగ్గర డబ్బులు లేవు, క్యాష్ లేదు. అప్పుడు మరి మేము ఏం చేసాము, ఏం చేయాలా, ఏం చేసాము, క్రెడిట్ కార్డు ఇచ్చాం. క్రెడిట్ కార్డు అంటే ఏం చేస్తుంది, క్రెడిట్ కార్డు మనం డబ్బులు కట్టలేదు, మన దగ్గర డబ్బులు లేవు, మనం కట్టలేదు, కానీ క్రెడిట్ కార్డు ఏం చేస్తుంది, ముందే కట్టేస్తుంది డబ్బులు. మన డబ్బులంతా కూడా ఏం చేస్తుంది, క్రెడిట్ కార్డు ముందే కట్టేస్తుంది. 60,000 1,00,000 ఎంతో, అదంతా ఏం చేస్తుంది, క్రెడిట్ కార్డు ముందే కట్టేస్తుంది. మనం ఇంకా అప్పు చేయలేదు, మనం అప్పు తీర్చలేదు, మన దగ్గర డబ్బులు లేవు, అయినా ఈ క్రెడిట్ కార్డు ఏం చేస్తుంది, ముందుగానే కట్టేస్తుంది అన్నమాట. అట్లా దేవుడు ఏం చేశాడంటే, ముందుగానే ఏం చేశాడు, మన పాపములకు పరిహారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. పాపం నుంచి విడుదలకి మనకు దేవుడు ముందుగానే, ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ మనం సూచించినటువంటి దేవుడికి బాగా తెలుసు. ఎవరి గురించి,
మన గురించి, నా గురించి, నీ గురించి ఎవరికి బాగా తెలుసు? మనం సృష్టించిన సృష్టికర్తకు బాగా తెలుసు మనకంటే కదా, మనకంటే బాగా తెలుసు, మన అమ్మ నాన్నల కంటే బాగా తెలుసు. అందువలన దేవుడు ఏం చేశాడు చూడండి. ఉదాహరణకి సమూయేలు రాసిన గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. సమూయేలు రాసిన 2వ గ్రంథము ఇక్కడ దావీదు గురించి మనం చూస్తాం. దావీదు ఏమంటున్నాడు? ముందు తన పాపం గురించి, తన పాపం చేసేసాడు, బెత్షెబాతో పాపం చేశాడు, అలా ఆయన చంపించేశాడు, చాలా ఘోరమైన పాపం చేసేసాడు, ఘోరమైన పాపాలు చేశాడు. అయితే నాతాన్ అనేటువంటి ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చిన తర్వాత చెప్పాడు, ఇది నువ్వు చేసింది చాలా పొరపాటు, దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసావు అని చెప్పాడు. అప్పుడు ఆయన మారుమనసు పొందాడు, ఆయన మనసు మార్చుకున్నాడు. అయ్యో నేను చాలా పొరపాటు చేశాను, దేవుడికి వ్యతిరేకంగా చేశాను, దేవా నన్ను క్షమించు అని, నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. మరి ఇప్పుడు ఏంటి మార్గం లేదా నేను ఇందులోంచి బయటపడడానికి, తప్పించుకోవటానికి అని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడండి? క్షమించాడు. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం చదవండి. అలా కదమ్మా, 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13. నేను పాపము చేసిదనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును ఎట్లా పరిహరించాడు దేవుడు? నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించేశాడు చెప్పాడు దేవుడు. ఎట్లా పరిహరించాడు? పాపాన్ని ఎలా తీసేశాడు? దేవుడు పాపాన్ని ఎలా తీసేశాడు అంటే, ఇప్పుడు పాపం చేసేసాడు, చేసిన తర్వాత నేను చాలా పాపం చేసేసాను, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలాగ ఇప్పుడు అని అనుకుంటున్నాడు. ఈయన ఏం చేయాలో తెలియదు. కానీ దేవుడు ఏమన్నాడు? నేను నీ పాపాన్ని పరిహరించేశానని. ఎట్లా పరిహరించేశాడు? ఇప్పుడు పరిహారం ఉందా? ఇప్పుడు పరిహారం ఉంది. ఎలా పరిహారం ఉంది చెప్పండి? ఇప్పుడు మనిషికి పాపాన్ని పోగొట్టుకోవాలి, నేను పాపం లేకుండా ఉండాలి, ఐ వాంట్ టు బి క్లీన్ సోల్, ప్యూర్ సోల్, నేను పవిత్రుడిగా ఉండాలి, నేను మరణించే కాడికి, లేకపోతే నేను ఇప్పుడు పవిత్రుడిగా అవ్వాలి, పాపం లేకుండా ఉండాలి అనుకున్నాడు అనుకో మనిషి, నా పాపాలు క్షమించబడాలి అని కోరుకున్నాడు అనుకో మనిషి, అవకాశం ఉందా లేదు? ఇప్పుడు ఏం చేయాలి పని మనిషి? అపోస్తలకార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో అక్కడ పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. యేసుక్రీస్తు నామంలో ఎందుకు అన్నాడు అంటే, యేసుక్రీస్తు అప్పటికేమయ్యాడు? పేతురు చెప్పేటప్పటికి ఏమయ్యాడు? యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు. పేతురు చెప్పేటప్పటికి యేసుక్రీస్తు ఏమయ్యాడు? మరణించాడు. మరణించి ఎన్ని రోజులు అవుతుంది? అప్పటికి యేసుక్రీస్తు సిలువ మీద మరణించి ఎన్ని రోజులు అవుతుంది? 40 days 50 days అవుతుంది అంతే, 50 రోజులు అవుతుంది అంతే. అందువలన 50 రోజుల తర్వాత పేతురు ఏమన్నాడంటే, మీ పాప క్షమాపణ, మేము ఇప్పుడు ఏం చేయాలి, ఎంత పెద్ద పాపం చేసాం. అప్పుడు పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ, మీరు పాపాలు క్షమించబడడానికి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. ఎందుకు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ఎవరు
ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు. మనం పాపం విషయంలో చనిపోయి, అంటే ఇక పాపంలో బ్రతకకుండా నీతిమంతుడిగా బ్రతకడం కొరకు, పాపం నుంచి విడుదల పొంది నీతిమంతుడిగా బ్రతకడం కొరకు ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారు? ఆయన తానే తన శరీరం ముందు, ఎవరి శరీరం ముందు? యేసుక్రీస్తు శరీరం ముందు మన పాపములను మ్రాణు మీద మోసుకును, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఓకే, యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద ఎందుకు చనిపోయినాడు? అయితే ఇప్పుడు ఎందుకు ఆ భారమైనటువంటి శిలువమైన భయంకరమైన మరణాన్ని అనుభవించాడు యేసుక్రీస్తు ప్రభు వారు? వాస్తవంగా ఆయన మరణించాల్సిన అవసరం లేదు, మరణించడు. కానీ మరణించాడు. ఆయన ఎందుకు మరణించాడు? మనుషులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. అంతేనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం వాడుగా చేయబడ్డాడు. ఆయన మనిషిగా ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? ఆయన ప్రతి మనిషి కొరకు మరణము అనుభవించినట్లు. యేసుక్రీస్తు ప్రభు వారు మరణం అనుభవించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అదే సంగతిని యేసు ప్రభు సొంత మాటలతో నోటితో చెప్పాడు. ఆయన ఎక్కడ చెప్పాడు చెప్పండి? మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం అనేకులకు ప్రతిగా, మనుషులందరికీ ప్రతిగా తన ప్రాణం ఇవ్వటానికి యేసు ప్రభు వచ్చున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 28 వచ్చినాడు. వారు భోజనం చేయుచుండగా ఒక రొట్టెని పట్టుకొని దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనే మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. పాప క్షమాపణ కొరకు చిందింపబడుతున్నటువంటి రక్తము. కాబట్టి యేసు ప్రభు వారు పాపం కొరకు రక్తాన్ని చిందించి ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. దేని కొరకు? మన పాపములు క్షమింపబడ్డానికి. రైట్? కాబట్టి ఇప్పుడు నా పాపాలు పోవాలంటే నేను ఏం చేయాలి? ఇప్పుడు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి, ఆయన నా పాపముల కొరకు చనిపోయాడు, మరణించాడు, ఆయన నా పాపముల కొరకు శ్రమపడి రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని నేను నమ్మి నేనేం చేయాలా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి ఒప్పుకొని ఏం చేయాలా? ఆయన వాస్తవంగా మనిషి కాదు, చచ్చిపోయే మనిషి కాదు, ప్రత్యేకంగా నా కోసం నా పాపల కొరకు పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడు ఆయన. నా పాపముల కొరకే ఆయన ఎందుకొరకు అయితే వచ్చాడో అందుకొరకే ఆయన ప్రాణం పెట్టి ఆయన మరణించి తిరిగి లేచాడు కదా. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు వారిని నేను విశ్వసించినప్పుడు, నమ్మి బాప్తిజం పొందినప్పుడు నీకేమవుతుంది? పాపాలు క్షమింపబడతాయి. అపోస్తలుల కార్యం 22వ అధ్యాయంలో తడువు చేయుట ఎందుకు 17వ వచనం. 22వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. అననీయ అన్నాడు, పౌలు గారితో అంటున్నాడు, ఏమన్నాడు? తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపంలో కడిగి వేసుకొనమని ఆయనతో చెప్పాను. చదవండి 22వ అధ్యాయము 16వ వచనం. రైట్ 17 అన్నాను, 16వ వచనం. గనుక నీవు తడువు చేయటి ఎందుకు? లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పింది.
కాబట్టి పాపాలు కడిగి వేసుకోవడానికి ఏం చేయాలా? ఆయన నమ్మి ఏం చేయాలా? బాప్తీసం పొందినప్పుడు పాపాలు కడిగేస్తాడు దేవుడు. అది ఎందుకంటే నీ కొరకు ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు కాబట్టి సిలువలో. ఓకే, ఇది సరిపోయింది. కానీ దావీదుకి పాపాలను ఎలా క్షమించాడు దేవుడు? అది ప్రశ్న. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? నా కొరకు ఓకే, యేసు ప్రభు చనిపోయినాడు, చనిపోయిన తర్వాత కాలం ఉన్నాను కదా, అంతే కదా. ఇది యేసు ప్రభు చనిపోయిన కాలం 2000 క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం, 2024 సంవత్సరాల క్రితం. నేను ఎక్కడున్నాను? 2024 నేను ఎక్కడున్నాను? నువ్వు ఎక్కడున్నావు? 2024 ఏడి. ఏడి అంటే అర్థం ఏంటి? ఎన్నో డోమినో. అన్నా డోమినో అంటే, అన్న అంటే, ఎన్నో అంటే ప్రభువు, డోమినో అంటే పరిపాలన, ప్రభు పరిపాలన కింద. అన్నో డోమినో అంటే అర్థం ఏంటి? ప్రభు పరిపాలన కింద అని అర్థం అనమాట. సో ఏడి అంటే క్రీస్తు శకం అనమాట. తెలుగులో అయితే క్రీస్తు శకం అంటాం, ఇంగ్లీష్లో అయితే ఏడి అంటాం, అన్నో డోమినో. అది చూడండి, యేసుక్రీస్తు తర్వాత ఎక్కడో ఉన్నాం మనం. ఎందుకంటే యేసుక్రీస్తు ఆల్రెడీ చనిపోయినాడు కదా, ఆయన ఇక్కడ మరణించేశాడు. ఓకే, తర్వాత ఉన్నాం, మరణం తర్వాత ఉన్నాం మనం. కానీ దావీదు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం ఉన్నాడు దావీదు. అంటే మనం 2000 సంవత్సరాల తర్వాత ఉంటే 2000 సంవత్సరాల పూర్వం ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. అంటే క్రీస్తు పూర్వం, బీసీ, బిఫోర్ క్రైస్ట్. మరి దేవుడు ఎలా అన్నాడు? ఏమన్నాడు? నీ పాపాలను దేవుడు పరిహరించేశాడు అన్నాడు. ఎట్లా పరిహరించబడతాయి? దావీదు పాపాలు పరిహరించబడ్డాయి. ఎలా పరిహరించాడు దేవుడు? అది కాబట్టి ఇక్కడ మనకి యేసుప్రభు రక్తం పనిచేసింది. మరి మనకి ఈయనకి ఎలాగా? దావీదుకి ఎలా పాపాలు పోయాయి? మరి ఎలా దావీదు పాపాలు క్షమించాడు దేవుడు? కాబట్టి యేసుక్రీస్తుని కేవలం మన కొరకు మాత్రమే కాదు దేవుడు ఏర్పాటు చేసింది. ఎవరి కోసం? పూర్వం ఉన్నటువంటి భూమి మీద ఉన్న ప్రతి మనిషి కొరకు. ఇందాక మనం చదివాం కదా, ప్రతి మనిషి కొరకు. అంటే యేసుక్రీస్తు తర్వాత ఉన్నటువంటి మన కోసమే కాదు, యేసుక్రీస్తు పూర్వం ఉన్నటువంటి వాళ్ళకు కూడా రక్షణ కలగజేయాలి. అది అందుకొరకు యేసుక్రీస్తు నియమింపడ్డాడు. కాబట్టి అదే అన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కలంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన ఎవరు? ఆయన యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన. కానీ ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమించబడ్డాడు. దేనికోసం నియమించబడ్డాడు అంటే, ఇంకా పూర్వం జలప్రలయం ముందు కాలంలో, అంటే ఆది కాండంలో ఆదాము అవ్వ పాపం పుట్టించక ముందే, పాపం చేయకముందే ఎవరు నియమించాడు? దేవుడు యేసుక్రీస్తు నియమించాడు. అందుకే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో సమస్తమును ఆయన ద్వారా అన్నాడు. ఆయన ద్వారా సృజించాడు దేవుడు. అంటే ఆయన లేకుండా మనుషులు అసలు ప్లానింగే లేదు. మనుషులు ప్లానింగే లేదనమాట. మనుషుల్ని పుట్టించాలన్నటువంటి ఆలోచన లేదు. ముందు ఎవరు? యేసుక్రీస్తుని దృష్టిలో పెట్టుకునే, యేసుక్రీస్తు ద్వారానే మనుషులందరూ రక్షింపబడాలి అనేటువంటి ఆలోచనతో ఏం చేశాడు దేవుడు? సమస్త సృష్టిని ఆయన సృజించాడు.
దేవుడు ప్లానింగ్ ఎంత గొప్పదో చూసారా. అందువలన జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏం చేశాడు, ఆయన ఏర్పాటు చేశాడు కదా. రోమపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. కాదు, 25 చదవం. 25 పూర్వము చేయబడిన పాపములను. పూర్వము చేయబడిన పాపములు అంటే యేసుక్రీస్తు మరణం కంటే దావీదు ఎప్పుడు చేశాడు పాపం? పూర్వము అంటే ముందున్నటువంటి మనుషులు ఎప్పటి నుంచి పాపం చేస్తున్నారు? ఆదాము మొదలుకొని ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. మీకు అర్థమైందా? కాబట్టి పూర్వం నుండి కూడా పాపం చేస్తుంటే ఆయన ఓర్చుకుంటూనే వస్తున్నాడు, క్షమిస్తూనే వస్తున్నాడు. దేన్ని బట్టి? యేసుక్రీస్తు రక్తం బట్టి. కరుణాధారంగా ఆయన బయలుపరిచాడు. మనిషికి కరుణించడానికి ఆధారం ఏంటి? ఎవరు? యేసుక్రీస్తు. అదేనా? మీకు అర్థమైందా? కాబట్టి పూర్వం మన పాపములకు పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన గోరిమలను ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచాలని క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచెను. కాబట్టి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అంటే భూమి మీద బ్రతికేవాళ్ళు ఎవరు వచ్చినా కూడా, మనిషిగా ఈ భూమి మీద అడుగుపెట్టిన ప్రతి వాళ్ళు కూడా, అనగా ఎప్పటి నుంచి? జగదుత్పత్తి మొదలుకొని అదండి, జగదుత్పత్తి మొదలుకొని వధింపడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు అన్నాడు. కాబట్టి జగదుత్పత్తికి ముందుగానే దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తుని నియమించాడనమాట. కాబట్టి ఆ ముందు నుంచి కూడా ఎవరైతే దేవుడిని బట్టి విధేయత చూపలేదో వాళ్ళందరూ కూడా ఏమవుతారు? కాబట్టి ఇక్కడ ఒకవేళ దావీదు మారు మనసు పొందలేదు అనుకోండి, ఏమవుతుంది? పరిస్థితి ఏమవుతుంది? పాపమునకు క్షమాపణ లేదు. మారు మనసు పొందాడు కాబట్టి యేసుక్రీస్తు అప్పటికి ఇంకా మరణించలే. కానీ దేవుడు ఎప్పుడు నియమించాడు? మారు మనసు పొందిన వాళ్ళందరికీ కూడా పాపక్షమాపణ. అది యేసు ప్రభు ముందున్నటువంటి వరకైనా కూడా పాపక్షమాపణ ఇవ్వాలని ఎవరిలో నియమించాడు? దేవుడు యేసుక్రీస్తులో ఇవ్వాలని ఏర్పాటు చేశాడు. మీకు అర్థమైందా? కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయంలో ఎప్పుడు చేశాడు చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. మొట్టమొదట ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను. తర్వాత ఆయన అది అన్నప్పుడు ఒకటి ఉంది కదా ఫుట్ నోట్లో, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడ మీద కొట్టు. ఆయన ఏం చేస్తాడన్నాడు? పాపమునకు కారణమైనటువంటి మరణానికి, పాప శిక్ష పొందడానికి కారణమైనటువంటి అపవాదిని ఏం చేస్తా ఉన్నాడు దేవుడు? ఆయన పంపిస్తాను. ఎప్పుడు వాగ్దానం చేశాడు? ఆదాము అప్పుడే దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఆదాము పాపం చేసినప్పుడే దేవుడు చెప్పేశాడు. ఏం చెప్పాడు? ఆయన నేను పంపించబోతున్నాను, స్త్రీ సంతానం. కాబట్టి
గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రకారంగా చూడండి, గబగబాన గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయం 5వ వచనం, అదే 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, ఎవరి యందు పుట్టాడు? స్త్రీ యందు పుట్టాడు. కాబట్టి స్త్రీ సంతానం ఎవరు? నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తున్నాడు. స్త్రీ సంతానం ఎవరైతే? యేసుక్రీస్తు ప్రభు వారు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించబోతున్నాను అనేటువంటి సందేశాన్ని దేవుడు ఎక్కడిచ్చాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన పంపిస్తున్నాను అనే సందేశాన్ని ఆదాము దగ్గర తెలియజేశాడు. అలాగే అబ్రహాం దగ్గర దేవుడు తెలియజేశాడు. అబ్రహాం దగ్గర ఏం చెప్పాడు దేవుడు? 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయము 12వ అధ్యాయం 3వ వచనం. భూమి మీద ఉన్న సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదింపబడును అని చెప్పాడు. భూమి మీద ఉన్న సమస్త వంశాలని దేవుడు ఏం చేస్తామన్నాడు? ఆశీర్వదిస్తానన్నాడు. కాబట్టి అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో 19లో అదే మాట మనకు కనబడుతుంది. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19. ఇరవై ఐదు నుంచి చదవండి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నిటి ఆశీర్వదింపడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. 26వ వచనం. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వారిని వాడి దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపానని చెప్పాను. కాబట్టి దేవుడు ఏం చేశాడండి? తన సేవకుని పుట్టించాడు. ఎవరి వంశంలో? జలప్రళయం ముందు ఆదామవులు ఉన్నారు. ఆదామవుల కాలంలో దేవుడు వాగ్దానం చేశాడు యేసుప్రభు వస్తాడని. తర్వాత పితరుల కాలంలో అబ్రహాం దగ్గరికి వచ్చినప్పటికీ అబ్రహాంకు వాగ్దానం చేశాడు దేవుడు. సో ఇలాగా వాళ్ళ వంశం అంతటినీ ఇలాగ తీసుకొచ్చి ఎక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ 13వ పాయింట్ దగ్గర ఇక్కడికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తుని ఏం చేశాడు ఆయన అంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుని పంపించాడు. కాబట్టి ఆ స్టోరీ అంతా కూడా ఎలాగ యేసుక్రీస్తుని తీసుకురావడానికి, అంటే మనిషిని రక్షించడానికి, మనిషిని దేవుడు విమోచించడానికి యేసుక్రీస్తుని తీసుకురాబోతున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా వచ్చారు, దేవుడు ఈ ప్రజలందరూ గుండా ఎలా యేసుక్రీస్తుని తీసుకొచ్చాడు ఈ భూమి మీదకి అనేదే బైబిల్ యొక్క చరిత్ర. ఇంకో సింపుల్ మాటలో చెప్పాలంటే, ఒక చక్కగా ఒక వ్యక్తి అన్నాడు, ఏమన్నాడంటే, పాత నిబంధన అంతా కూడా యేసుప్రభు వస్తాడు అని చెప్తుంది. కొత్త నిబంధన అంతా ఏం చెప్తుంది? కొత్త నిబంధన అంతా ఆయన వచ్చేసాడు, సువార్తలు ఆయన వచ్చేసాడు అనేటువంటి సంగతి తెలియజేస్తున్నాయి. పత్రికలు, ప్రకటన ఏం తెలియజేస్తుంది? ఆయన మళ్ళీ వస్తాడు. ఈజ్ కమింగ్ అగైన్. ఎందుకు వస్తాడు మళ్ళీ? తన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని తీసుకెళ్ళడానికి, నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి. సో బైబిల్ అంతటి అది ఈ స్టోరీ అంత ఉద్దేశం ఏంటైతే మానవుడి విమోచన సంకల్పం. ఈ స్టోరీ అంతటి ఉద్దేశం ఏంటైతే, బైబిల్ అంత స్టోరీ అంతటి ఉద్దేశం యేసుక్రీస్తు. బైబిల్ అంతటి సారాంశం ఏంటైతే యేసుక్రీస్తు వస్తాడు. ఎక్కడి వరకు? సువార్త దగ్గరకు వచ్చేసాడు. సువార్త తర్వాత మళ్ళీ రాబోతున్నాడు. అది బైబిల్ యొక్క స్టోరీ. ఓకే, కాబట్టి నేను ఎందుకు ఇది చెప్పినానంటే, ఈ స్టోరీలన్నీ నేర్చుకునేటప్పుడు అది మనకు బుర్రలో ఉండాలా. ఏది ఉండాలా? బ్రెయిన్లో, బుర్రలో ఏది ఉండాలా? కాబట్టి గ్రంథం అంతా కూడా దేని కొరకు దేవుడు, దాని ఉద్దేశం, గ్రంథం అంతటి కొరకు ఉద్దేశం ఏంటి అంటే,
గ్రంథమంతటి ఉద్దేశం ఏంటి? మానవుని విమోచన సంకల్పం. మానవుడిని దేవుడు విమోచించటానికి, విడుదల చేయటానికి దేవుడి యొక్క ఏర్పాటు, ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. కాబట్టి ఆ ప్లాను ఎలా దేవుడు దాన్ని చాలా క్రమంగా, చాలా ప్లానెడ్గా ఎలా తీసుకొచ్చాడు ఆయన. కాబట్టి ఎవరి ద్వారా తీసుకొచ్చాడైనా? యేసుక్రీస్తు ద్వారా తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు ద్వారానే సమస్తను సృజించాడు. ఆయన దృష్టిలో పెట్టుకునే మనుషులందరూ సృజించాడు. సమస్త సృష్టిని ఆయన సృజించాడు. యేసుక్రీస్తు లేకుండా ఏది లేదు. అది యేసుక్రీస్తు లేకపోతే ఏం లేదు, బైబిల్ లేదు. యేసుప్రభు ఒక దగ్గర అన్నాడు, ఏమన్నాడు తెలుసా? మీరు గ్రంథాలు చదువుతున్నారు కదా, ఆ గ్రంథం ఎవరి గురించి చెప్తుంది? నా గురించి చెప్తుంది అన్నాడు. చూడండి ఒకసారి ఆ మాట చదివేసి ముగించేసుకుందాం. ఆ మాట అది ఎక్కడ ఉందంటే, ఒక్క నిమిషం. మంచి మాట అది. సారీ, లోకాసు వార్త 24వ అధ్యాయము 27 వచ్చింది. మొదలుకొని లేఖనములన్నిటిలో ఏటట తన్ను గురించిన మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని, అంటే పంచకాండాలన్నీ, అంటే ఆదికాండం మొదలుకొని, ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం ఎవరు రాశారు? మోషే. మిగతా గ్రంథాలన్నీ ఎవరు రాశారు? ప్రవక్తలు. కాబట్టి సమస్త ప్రవక్తలు, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గురించిన వచనములు భావం వారికి తెలిపను. ఎవరి గురించి ఉందో మొత్తం అంతా అయితే? లేఖనం అన్నిటి కూడా అన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయి? ఎవరి గురించి తెలియజేస్తున్నాయి? తన గురించి తెలియజేస్తున్నాయి. ఇంకొక మాట మనం చూస్తాం ఏంటంటే, లేఖనంలో మీరు చదువుతున్నారు, అవి నన్ను గురించే బోధించున్నవి అని అంటాడు ఆయన. కాబట్టి ఆ మాట ఓకే. ఓకే, అది మనకి ఇప్పుడు దొరకట్లేదు. కానీ మొత్తానికి ప్రభు చెప్పినాడు ఏంటంటే, లేఖనములు ఎవరి గురించి బోధిస్తున్నాయి? మీరు లేఖనం చదువుతున్నారు, ఆ లేఖనములు నన్ను గురించే బోధించున్నా అన్నాడు ఆయన. ఓకే, సరే.
సారీ మీకు లేట్ అయింది. కాబట్టి మొత్తానికి ఆ మాట మనకు దొరకలేదు, కానీ ఆ మాట యేసుప్రభువు అన్నాడు బై గ్రంథంలో, నన్ను గురించే లేఖనములు, మీరు లేఖనం పరిశోధిస్తున్నారు, దేని గురించి చెప్తున్న లేఖనాలు నన్ను గురించి చెప్తున్నాను అనమాట. ఓకే, దాన్ని మళ్ళీ వచ్చేవారు ఒకసారి చూద్దాం దానికోసం. రైట్, ఓకేనా? చాలా ఓపికగా విన్నారు, చాలా టైం అయిపోయింది, కానీ మరి పాట అయ్యేటప్పటికి లేట్ అయిపోయింది. ఓకే, యాక్చువల్గా మనం 8:30కి కదా స్టార్ట్ చేసినాం. 8:30 కన్నా 7:30 8:30 ఓకే, రైట్. కాబట్టి ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఇదంతా స్టోరీ అంతా దేనికోసం మీకు అర్థమైపోవాలి. కాబట్టి మనం ఒకటి బైబిల్ అంతా దేనికోసం అంటే మానవ విమోచన సంకల్పం, యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి. కాబట్టి అది మీకు మైండ్లో పెట్టుకొని మా దినాంతటిని చదువుకోవాలి. రైట్, చాలా సంతోషం. ఓపిక విన్నారు. అర్థమైందా అమ్మా? ఇబ్బందిగా ఉందా? కష్టంగా ఉందా? రైట్, ఓకే. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్నటువంటి మిక్కిలి ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు అనుగ్రహించినటువంటి అవకాశం కొరకే, మీ లేఖన పరిశీలించడానికి ఇచ్చిన సమయం కొరకే కృతజ్ఞతలు తండ్రి. దేవా, మీ గ్రంథం ఎంతో గొప్పది, మీ మాటలు అమూల్యమైనవి. అయినా మీరు సృష్టించినటువంటి సృష్టి కాలం ఆరంభం నుండి జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా మేము తెలుసుకున్నట్లుగా తండ్రి, మరి గ్రంథరూపంగా మాకు నిక్షిప్తం చేసి మా చేతుల్లోకి ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. వాటిని మేము జాగ్రత్తగా పరిశీలన చేసి దేవ, వాటి నుంచి మేము నేర్చుకోవాల్సిన సంగతులన్నీ కూడా నేర్చుకోవడానికి సహాయం చేయండి. అయితే తండ్రి, వాటి కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉండగా తండ్రి, మేము సమయాన్ని పెట్టగలడానికి, ఆ సమయంలో నాయన మేము నేర్చుకోవాల్సినవన్నీ కూడా నేర్చుకోవడానికి, లేఖనాల్ని పరిశీలన చేయాల్సిన విధానంలో, విభజించాల్సిన విధానంలో మేము విభజించడానికి మాకు కావాల్సిన జ్ఞానము, సహాయము, మీ నడిపింపు అనుగ్రహించండి తండ్రి. దేవా, అట్టి ఆసక్తిని మాకు కలిగించండి, మా హృదయంలో అనుగ్రహించండి తండ్రి. మీ వాక్యం కొరకైనటువంటి దాహము, శ్రద్ధని, ఆసక్తిని మాలో కలిగించండి తండ్రి. దేవా, అలాగూ అనుదినం కూడా మేము లేఖనాల్లో ఉన్నటువంటి మీ యొక్క సత్యాన్ని, మీ యొక్క ఉద్దేశాల్ని మేము బాగా నేర్చుకోవడానికి, గ్రహించడానికి, అటు ప్రకారంగా తండ్రి మేము లోకంలో జీవించి మా జీవితాలు విజయవంతంగా మేము జీవించి మిమ్మల్ని మహింపరచడానికి, నిత్య జీవాన్ని మేమందరం పొందడానికి మాకు సహాయం చేయమని పెట్టుకుంటూ, అపవాది శోధన నుంచి మమ్మల్ని తప్పించండి. మీ భద్రతలో, మీ కాపుదల కింద మమ్మల్ని నుంచి నడిపించండి. ఈ రాత్రి సమయంలో మీ బిడ్డలు మళ్ళీ తిరిగి గృహాలకు వెళ్తుండగా మార్గ మధ్యలో సహాయం చేయండి. క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి తండ్రి. మరలా మేము కలుసుకున్నప్పుడు మరిన్ని మంచి సంగతులు మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేయమని, అవకాశం అనుగ్రహించమని, మీరు నడిపించమని, ఈ మాటలు మా అందరి జీవితాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట ఈ మనలు మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే.